హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. సండే అయితే మీరు అంతంత వంటలు చేస్తారు ఎలా అనేసి అంటారు. కొంచెం కష్టమే అండి. హాల్లో అయితే పెట్టుకొని ఇలా చేస్తానన్నమాట. పెద్ద స్టవ్ పెట్టుకుని వంటలు ఇంకా మొత్తం జిడ్డు జిడ్డుగా అయిపోతుంది అనమాట హాల్ అంతా. ఇంకా మొత్తం లిక్విడ్ వేసి మొత్తం నాకు కడిగితేనే అనమాట శుభ్రం అయిపోయినట్టు ఫీలింగ్ అనమాట. తుడిస్తే నచ్చదు. ఇంకా మొత్తం ఇల్లంతా ఇలా కడిగేస్తాను అనమాట శుభ్రంగా. ఇంకా వంటలన్నీ ఇలా అయ్యింది, అంతా కిచెన్ రూమ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా స్నానం అయితే చేసి రెడీ అయిపోయాను అనమాట. అయితే ఈ సండే అయితే 10:30కి మామూలుగా, ఇంకా నెక్స్ట్ సండే అయితే చెప్పారనమాట బ్రదర్ గారు. నెక్స్ట్ సండే నుంచి 8:30కే పెట్టుకుందాము అనేసి అందరికి చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ సండే నుంచి టిఫిన్ ఐటమ్స్ చేయాలన్నమాట. ఇంకా భోజనం ఉండదన్నమాట. అయితే 10:30కి అంతా ప్రేయర్ అయిపోవాలి, 8:30కి అంతా వచ్చేవాలి అనేసి చెప్పారనమాట. ఇంకా టిఫిన్ ఐటమ్ అనమాట. నెక్స్ట్ వారం నుంచి సమ్మర్లు కదండి, ఇంకా ఎండలు ఎక్కువ అయిపోయిందనమాట. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం వంకాయ చేశాను, చికెన్ చేశాను, రసం చేశాను అనమాట. సూపర్గా ఉండిందండి ఈరోజు అయితే. అందరం సూపర్గా ఎంజాయ్ చేస్తామన్నమాట ఈ సండే అయితే. మీరైతే ఏం చేస్తారండి ఈ సండే? నేనైతే ఇలా చేసేస్తాను అనమాట వంటలు. మీరు ఎలా ఇంత సింపుల్గా చేస్తారు వంటలు, ఇంత ఈజీగా ఇంత వంటలు అనేసి మా వారు హెల్ప్ ఉంటుంది కదండి, కాబట్టి మేమిద్దరం హ్యాపీగా ఇలా చేసేస్తాం అనమాట. అలాగే నా డ్రెస్ ఎలా ఉందండి? సో సూపర్ కదా. ఓకే అందరికీ.